బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాలను జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్ పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద మౌలిక వసతులపై అధికారులను ఆయన ఆరా తీశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తున్నామని జాయింట్ కలెక్టర్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద మౌలిక వసతులు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారన్నారు. నేడు కోవూరు తహసీల్దార్ కార్యాలయంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల ఎన్నికల అధికారులతో సమావేశం నిర్వహించి వారికి పలు సూచనలు చేస్తామన్నారు. ఆయన వెంట తహసీల్దార్ సుధీర్ కుమార్, నగర కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, బిఎల్ఓలు ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. రాబోయే జనరల్ ఎలక్షన్స్కి సంబంధించి కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న పోలింగ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో పోలింగ్ స్టేషన్స్లో ఇష్యూడ్ మినిమం ఫెసిలిటీస్ అంటే మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రాపర్గా మనకి ఆ పోలింగ్ స్టేషన్ కింద మనం ఏటినైతే ఐడెంటిఫై చేసామో సో అవన్నీ కూడాను కరెక్ట్గా ఉన్నాయా లేదా, వాటి పవర్ సప్లై ఉందా లేదా, నెక్స్ట్ వన్ వెంటిలేషన్ ఉందా లేదా, తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు ఆ ర్యాంప్స్ ఉన్నాయా లేదా, అంటే లోపలికి మనకి ఎవరైతే డిజేబుల్డ్ వెల్ఫేర్ పర్సన్స్ ఉంటారో అండ్ ఫిజికల్లీ ఛాలెంజర్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు పోలింగ్ స్టేషన్లోకి ఫ్రీగా వెళ్ళడానికి, చక్కగా వెళ్ళడానికి అని చెప్పి ర్యాంప్స్ ఉన్నాయా లేదా, అలాగే 3 పిన్ ప్లగ్ అవి ఉన్నాయా లేదా, అండ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వడానికి ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేదా, అలాగే టాయిలెట్స్, రన్నింగ్ వాటర్, డ్రింకింగ్ వాటర్, అలాగే ముందు రోజే పోలింగ్ సిబ్బంది ఇక్కడికి వచ్చేస్తారు కాబట్టి వాళ్ళు ఇక్కడ ఆ నైట్ ఇక్కడ స్టే చేయడానికి అన్ని రకాలైన సదుపాయాలంటే స్టే చేయడానికి సో కరెక్ట్గా ఉందా లేదా ఇవన్నీ కూడా ఒకసారి చూడమని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ స్కూల్ని వెరిఫై చేయడం జరిగింది అండ్ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయని చెప్పేసి మాకు ప్రాథమిక దీని ప్రకారం ఏదైతే నివేదిక ప్రకారం అలాగే ఇన్స్పెక్షన్ ప్రకారం మాకు ఏదైతే ఉందో తెలుస్తుంది. అలాగే మిగతా స్కూల్స్ కూడా ఈరోజు చూడడం జరుగుతుంది. అలాగే కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న మిగతా మండలాల్లో అలాగే మిగతా స్కూల్స్ కూడా అన్నీ కూడా చూడడం జరుగుతుంది. ఇక్కడ సాయంత్రం ఆల్ సెక్టరల్ ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసర్స్, అలాగే మనకి తహసీల్దార్ ఎవరైతే ఏఆర్ఓస్ ఉన్నారో ఏఆర్ఓస్ ఈరోజు ఒక మీటింగ్ కోవూరు తహసీల్దార్ ఆఫీస్లో పెట్టుకొని ఇంకా ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా వాళ్ళకి ఇస్తాము. సో రానున్న 2 వారాల్లో ఈ ఇష్యూడ్ మినిమం ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో స్కూల్లో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఏదైనా చిన్న ఇష్యూస్ కానీ మనం కానీ ఎక్కడైనా కూడా రెనోవేట్ చేయాల్సింది కానీ రిపేర్స్ చేయాల్సింది కానీ ఇంకా ఏమైనా నిర్మాణం కానీ చేపట్టాల్సింది ఇమీడియట్గా చేపట్టి సో ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ కూడా ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో వచ్చి ఇక్కడ వాళ్ళ తాలూకా ఓటర్స్ని వినియోగించుకొని ఎలక్షన్స్ అన్నీ కూడా సో వితౌట్ ఎనీ అన్టువర్డ్ ఇన్సిడెంట్ జరగాలని చెప్పి కోరుకుంటున్నాం.